ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ప్రభుత్వం మద్యం షాపులను అధికంగా కేటాయించడం పట్ల మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా కళ్లకు గంతలు కట్టుకుని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఆధ్యాత్మిక తిరుమల నగర ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ ప్రాంతంలో అధిక మద్యం షాపులను ప్రారంభిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు మహిళలు. అంటే తిరుపతిలో ఆధ్యాత్మిక కేంద్రము లేకపోతే అందరు ఇక్కడికి వస్తుంటారు, ఇక్కడ ఏమీ అపవిత్రం జరగకూడదు అని చెప్పే నాయకులందరికీ కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నది ఏంటంటే, తిరుపతిలో మద్యాన్ని ఏర్లై పారిస్తే తిరుపతి పవిత్రత మీరు కాపాడగలరా అని చెప్తున్నాము. మన రాష్ట్రంలో మద్యాన్ని ఏర్లై పారించే విధంగా ప్రభుత్వాలు కార్యాచరణలు రూపొందిస్తున్నాయి. మద్యం అంటే బీదా సాదా ప్రజలు కష్టపడి సంపాదించే దాంట్లో పూర్తిగా మద్యానికే కేటాయించే పద్ధతి అయితే ఏర్పడతా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఉన్నారు. ఆయన లడ్డు వల్ల తిరుపతి అపవిత్రం అయిపోయింది కాబట్టి తిరుమలకు నడిచిపోతాను, పొర్ల దండాలు పెడతాను అని చెప్పాడు. చాలా మంచిదే, కరెక్ట్, మీరు చేయండి. అదేవిధంగా ఇక్కడ ఉండే పవిత్రత కాపాడాలని ఈ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఈరోజు మద్యం ఏర్లై తిరుపతిలో ఎందుకు ఇన్ని షాపులు కేటాయిస్తున్నారు? ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో తిరుపతిలో మాత్రమే ఎందుకు ఇన్ని షాపులు కేటాయించారని చెప్పి మేము ప్రశ్నిస్తాను.